విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వారి తనయులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్, మూలిపూరి నరేష్ గారు తెలుగు యువత అధ్యక్షుడు రావాలండి. మూలిపూరి నరేష్ గారు, ఋషి గారు ఇద్దరు, మూలిపూరి నరేష్ గారు ఋషి గారు ఇద్దరు పైకి రావాలండి. ఋషి గారు పైకి రావాలండి. ఋషి గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వారి తనయులు హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ బాలకృష్ణ గారు ఆవిష్కరించారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జోహార్ జోహార్. పూలదండలు తీసుకురావాలండి. పూలదండలు తీసుకురావాలండి. పూలదండలు దయచేసి పూలదండలు తెచ్చేవారికి దారివ్వాలి. పూలదండలు తెచ్చేవారికి దారివ్వాలి. వీడియో వాళ్ళు ఒక పైకి రండి షూట్ చేస్తానికి. వీడియో వాళ్ళు ఒక రండి పైకి షూట్ చేస్తానికి. వీడియో వాళ్ళు సెల్ ఫోన్ కాదు, వీడియో ఉన్నారు చేతిలో. కదా పైన షూట్ చేయి, పైన షూట్ చేయి. ఆపండి. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు హిందూపురం శాసనసభ్యులు నటరత్న పద్మశ్రీ బాలయ్య బాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ అంటే ఎన్నో జన్మలు పుణ్యం అవుతాయి తప్ప ఇది సాధ్యమైన అంశం కాదు. పైకి అది కూడా బాలయ్య బాబు సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ చేయడం అనేది తుళ్లూరు ప్రాంతానికి తాడికొండ నియోజకవర్గానికి చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారిని మాట్లాడవాలని కోరుతున్నాను.
హలో జోహార్ అన్న